హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ దసరా. ఇవాళ ఈ వ్లాగ్ ఏంటంటే ఇవాళ నేను ఏమేమి చేస్తాను మీరంతా చూసేయండి ఈ వ్లాగ్లో. ఇప్పుడే అగ్రహారంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్, అక్కడ కలుద్దాం ఇస్తున్నాడు. మా మరదలు కూడా మాతో ప్రతి ఇయర్ అగ్రహారం వస్తుంది. తను మా మామ వాళ్ళ షాప్లో వెయిట్ చేసింది. వీడు వచ్చేసి మా మరిది. అగ్రహారంకి వచ్చాం గైస్. అగ్రహారంలో దర్శనం అయిపోయాక పిల్లిగుండ్లు అనే టెంపుల్కి వెళ్తాము ప్రతి ఇయర్. ఇక్కడ దుర్గామాత వెలిసింది. ఇంకా అక్కడి నుండి వేములవాడలో జమ్మి చెట్టు ఉంటుంది. సో దాని చుట్టూ వెహికల్స్ తిరుగుతాయి, లేకపోతే మనం నడుచుకుంటా తిరగచ్చు. అండ్ ప్రతి ఇయర్ మేము జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడే ఎడ్ల బండ్లు కూడా అక్కడే ఉంటాయి. సో ఈసారి మా డాడీకి తెలిసిన వాళ్ళు ఉంటే నేను మా ఫ్యామిలీ అందరం ఎక్కాము. అక్కడి నుండి అవి ఊరంతా తిరుగుతాయి. దసరా తమ్ముళ్ళు. మా అమ్మమ్మని దసరా శుభాకాంక్షలు అని చెప్పమంటే సిగ్గుపడుతుంది గాయస్. ఇంకా ఈవినింగ్ వచ్చేసి పెద్ద గుడికి వెళ్తాము. పెద్ద గుడి అంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి ఏంటంటే ప్రతి దసరాకి దేవుడిని ఊరంతా ఊరేగిస్తారు. ఆ తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి కూడా తీసుకెళ్తారు. అక్కడ దేవుడిని అయ్యగారులు పూజ చేశాక అక్కడ కూడా జమ్మి చెట్టు చుట్టూ 3 చుట్లు తిప్పుతారు. ఆ తర్వాతనే మేము అందరం జమ్మి పంచుకుంటాము. జమ్మి చుట్టూ దేవుడిని తిప్పాక మా మమ్మీ వాళ్ళు అండ్ అందరూ హారతి ఇస్తారు దేవుడికి. అండ్ మా మామ వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం కలిసి ఫోటో దిగాము గైస్. అక్కడే దగ్గరలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దేవాలయం ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అందరం కలిసి. అక్కడ మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిశారు. తర్వాత మా మరిది ఇంకా మా మరదలు మా ఇంటికి వచ్చారు. సో మేము అలా చిన్నగా డ్యాన్స్ చేసాము. అండ్ మా మమ్మీ మా మరదలు కూడా చిన్న స్టెప్ వేశారు. లాస్ట్ ఫైనల్గా ఫోటో దిగాము. అండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు గైస్ దసరా విషెస్ చెప్పడానికి. అండ్ ఈసారి ఏంటంటే మా పెద్దనాన్న వాళ్ళు కూడా వచ్చారు. అంటే మా డాడీ వాళ్ళ అన్న వాళ్ళు కూడా వచ్చారు. అండ్ మా కొత్త వదిన కూడా మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది. అండ్ మా అక్క మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. అండ్ మేమందరం కలిసి ఒక చిన్న డ్యాన్స్ చేసాము. అండ్ ఫొటోస్ కూడా దిగాము. చాలా బాగా అనిపించింది. మీ అందరికీ తెలిసిందే కదా గాయస్, నార్మల్ డేస్లోనే మా గ్యాంగ్ అంతా కలిసి రచ్చ చేస్తాము. ఇంకా దసరా రోజు కలవకుండా ఉంటామా, కలిసి ధూమ్ధామ్ దుంకాము, ఎగిరాము అండ్ ఫొటోస్ కూడా దిగాము. అండ్ ఏంటంటే దసరా స్పెషల్ మేము మక్క గారెలు ఇంకా పప్పు గారెలు చేసుకుంటాము. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే తను కూడా మాకు తెచ్చిచ్చింది తినమని. ఇది వచ్చేసి ఏంటంటే మా ఊరి పేరు రుద్రింగి. సో అక్కడ కూడా పల్లకి సేవ అని ఊరేగింపుతారు వేములవాడలో లాగానే. అండ్ అక్కడ ఏంటంటే రావణాసుని కూడా కాలుస్తారు. బట్ మా వేములవాడలో మాత్రం కాల్చరు గైస్. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ గైస్. నా బెస్ట్ ఫ్రెండే కాదు, సిస్టర్ కూడా. 23 days నాకంటే చిన్న. మా పిన్నితో గొడవ పడుతుంది నా కాళ్ళు మొక్కను అని చెప్పేసి. మా పిన్ని ఏమో నా కాళ్ళు మొక్కింది. ఇంకా ఫైనల్గా మళ్ళీ మమ్మీ తిట్టాక ఇక మొక్కింది గైస్. చూడండి మీరు కూడా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి, నాకు కూడా చెల్లియే. అది చూడండి ఎంత మంచిగా మొక్కుతుందో. మా ఫ్రెండ్ని మొక్కమంటే వాళ్ళ మమ్మీతో గొడవ పడింది గైస్. ఫైనల్గా మా దసరా ఇలా జరిగింది గైస్. సో మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. వ్లాగ్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.